వెల్కమ్ టు మై ఛానల్. విశ్వ విజేతగా నిలిచినటువంటి భారత్కి అసలు ప్రైజ్ మనీ ఎంత వచ్చి ఉంటుంది అనేది చాలామందికి డౌట్ వస్తుంది. అది ఎంత ఏమని తెలుసుకుందాం. అయితే నిన్న జరిగినటువంటి మ్యాచ్లో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ భారత్ ఖాతాలో మరో ఐసీసీ ట్రోఫీ T20 మనం గెలుచుకున్న విషయం మనందరికీ తెలిసిందే. 2013లో ధోని గారి నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీని మనం గెలుచుకున్నాం. ఆ తర్వాత 2007లో మనకు ఈ T20లో ఒకసారి గెలుచుకున్నాం. అంటే T20 మ్యాచ్లో ఒకసారి, అంతకుమునుపు 50 ఓవర్స్ మ్యాచ్లో కూడా మనం గెలుచుకున్నాం. అంటే పొట్టి కప్పును కూడా మనం సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఎంత నిన్న మన కనుక చూసినట్లయితే మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా, ప్రతి ఒక్కరు కూడా హార్ట్ బీట్ పెరిగే విధంగా కూడా ఏ విధంగా మ్యాచ్ జరిగింది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గుండె వేగం కొట్టుకుంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్గా 2024లో T20 ప్రపంచ కప్పు విశ్వ విజేతగా మన భారత్ నిలిచింది, టీమిండియా నిలిచింది అని కూడా చెప్పుకోవచ్చు. దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో 7 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. విజేతగా భారత్కు, రన్నరప్గా నిలిచినటువంటి దక్షిణాఫ్రికాకు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ దక్కింది అని కూడా చెప్తున్నారు. అయితే సెమీస్లో నిష్క్రమించినటువంటి జట్లకు కూడా ఐసీసీ ప్రైజ్ మనీ అయితే అందిస్తుంది. అయితే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఈ ప్రపంచ కప్కు సంబంధించి ప్రైజ్ మనీ దాదాపుగా మనకున్నటువంటి సమాచారం మేరకు మనం చూసినట్లయితే ఇండియాకు 20.50 కోట్లు. ఇండియా ఫస్ట్ కాబట్టి విన్నర్కి 20.50 20,50,00,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్గా. రన్నరప్గా దక్షిణాఫ్రికాకు 10.6 కోట్లు, అంటే 10.60 కోట్లని. ఆ తర్వాత సెమీస్ లిస్టులో ఉన్నటువంటి ఇంగ్లాండ్కి కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్కి కావచ్చు చెరో 6.50 లక్షల వరకు కూడా ఆ జట్లకి, 2 జట్లకి. ఇక సూపర్ 8లో నుండి చేరినటువంటి 12 జట్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క టీముకు కూడా 2 కోట్ల రూపాయల నుండి కూడా ఇచ్చారని, 13 నుంచి 20వ స్థానాల్లో ఉన్నటువంటి టీముకి 13 నుండి ఏవైతే జట్లు ఉన్నాయో వాటికి ఒక్కొక్క టీముకి కూడా 1,90,00,000 రూపాయల వరకు కూడా ప్రతి జట్టుకు ఇచ్చినట్టుగా చెప్తున్నాను. అయితే ప్రతి జట్టు విజయం సాధించినటువంటి మ్యాచ్లకి అదనంగా, అంటే ఆ మ్యాచ్ ఏదైతే ఆడినటువంటి మ్యాచ్లు ఏవైతే ఉంటాయో అందులో ఎవరైతే గెలిచి ఉంటారో ఆ టీముకి 26 లక్షల రూపాయలు అయితే, అంటే ఆడిన మ్యాచ్కి ఇప్పుడు మొత్తం పార్టిసిపై చేసిన దానికి ఒకటి, ఆడిన మ్యాచ్లో గెలిచిన టీంకి మాత్రమే ఇక్కడ 26 లక్షల రూపాయలు అనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే T20 ప్రపంచ కప్లో ప్రైజ్ మనీ మొత్తం విలువ 93,80,00,000 అనేసి కూడా తెలుస్తుంది. ఈ రకంగా ఎంత ప్రైజ్ మనీని 100% మన టీమిండియా మొదటి ప్లేస్లో ఉండి సంపాదించుకుంది. 20.50 లక్షల, అంటే 20,50,00,000 రూపాయలు మొదటి ప్రైజ్ని మన ఇండియా అయితే సొంతం చేసుకుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని విజయాలను కూడా అనేక రంగాల్లో, క్రీడా రంగాల్లో, నాట్ ఓన్లీ క్రికెటే కాదు, ఇక ఫుట్బాలు, హాకీ, టెన్నిస్, ఇలా అన్ని రంగాల్లో కూడా మరిన్ని విజయాలను కూడా సొంతం చేసుకొని భారతదేశం యొక్క కీర్తిని కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా కూడా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.